హార్లే డేవిడ్సన్ ద్విచక్ర వాహనాలపై అధిక పన్ను వసూలు చేయడం పట్ల ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ భారత్పై అగ్రరాజ్యం మరోసారి విమర్శలు గుప్పించింది. భారత్ సహా 4 పెద్ద దేశాలు అంతర్జాతీయ పరిమితిని లెక్క చేయకుండా తాము దిగుమతి చేసే వస్తువులపై అధిక పన్నులు విధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడి ఆర్థిక నివేదిక విమర్శించింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వ్యాధులు ప్రబలుతాయనే కారణం చెప్పి తమ దేశం ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ పదార్థాలు, పందులపై భారత్ నిషేధం విధించిందని ట్రంప్ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. ఈ చర్యల వల్ల భారత్తో తమ ద్వైపాక్షిక వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 2017 సంవత్సరం తొలి 3 త్రైమాసికాల్లో క్షీణించిందని అమెరికా అధ్యక్షుడి ఆర్థిక నివేదిక తెలిపింది. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్మాణాత్మక సంస్కరణల వల్ల భారత్లో వృద్ధి రేటు కూడా మందగించిందని తెలిపింది. జీఎస్టీ వల్ల స్వల్పకాలిక అస్థిరత నెలకొందని తెలిపిన ఈ నివేదిక భారతదేశ మొండి బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యల వల్ల బ్యాంకుల విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకోగలవని అంచనా వేసింది.